ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నానండి. రాజు తరుణ్ అనే ఆర్టిస్టు మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే. ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగత విషయాలు చాలామంది ఉంటాయి. వ్యక్తిగతంగా చాలా ఉంటాయి. దాన్ని మనం ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి సినీ ఇండస్ట్రీ పరువును రోడ్డు మీద తీస్తున్నారు కాబట్టి దానికోసం డిస్కస్ చేయాల్సి వస్తుంది తప్ప లేకపోతే అసలు యాక్చువల్గా రాజధాని కోసం మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. ఎందుకంటే ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితాలు ఎంతమంది మీద ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ నేను మాట్లాడుతున్నా. నాకు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మన రాజ్ తరుణ్ గారు ఎవరో శేఖర్ భాషా గారంట చాలా పెద్దగా హుందాతనంగా చెప్పారు. ఈమె డ్రగ్స్ తీసుకుంటుంది, ఈమె చాలా మొత్తం మైనార్టీలకు పిల్లలకు కూడా డ్రగ్స్ ఇస్తుంటుంది అని చెప్పారు. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? ఆమెను ప్రోత్సహిస్తున్నావా? ఆమెతో నువ్వేమైనా గాడిదలు కాస్తున్నావా? నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు ఆమె డ్రగ్స్ ఇస్తుంటప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఒక బాధ్యత గల పౌరుడిగా నువ్వు ఫోన్ చేసి ఏమండి ఈమె డ్రగ్స్ తీసుకుంటుంది, ఈమె మైనార్టీలకు డ్రగ్స్ ఇస్తుంది, ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి, నువ్వు ఎందుకు కేసు పెట్టలే? అంటే ఆమెను నువ్వు ప్రోత్సహించి ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టు ఇచ్చి ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నువ్వేదో ఆమె దగ్గర ఆశించావు. అంటే చెడుగా నువ్వేదో ఆశించావు. శేఖర భాష అనేవాడు చెడుగా ఆలోచించాడు. లేదంటే ఆ డ్రగ్స్లో నువ్వు కూడా భాగస్వాములై ఉండాలి. ఈరోజు మీకు చెడిపోయింది కాబట్టి మీరు బయటకు వచ్చి పబ్లిక్గా మీడియా ముందు మీరు చెప్పుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాన్సింగ్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ముందు ఇమ్మీడియట్లీ వాళ్ళ ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేసి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? డ్రగ్స్ కేసు కింద ఒకటి డ్రగ్స్ తీసుకునేవాడు కాదు, ప్రోత్సహించేవాడు కూడా నేరస్తుడే. మైనర్లకు ఇస్తుంటే చూస్తూ చెప్పకుండా పోయినవాడు కూడా నేరస్తుడే. అది మీకు చట్టం చెప్పట్లేదా? మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు? ఏ పొలిటికల్ ఫోన్లు మీకు వస్తున్నాయి? ఏ పొలిటికల్ సపోర్ట్స్ మీకు ఉన్నాయి? ఈ సినిమా ఇండస్ట్రీని పరువు తీసిన ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు మొత్తం టోటల్గా ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించొద్దు. మా అసోసియేషన్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు, ఆమె డ్రగ్స్ తీసుకుంది నేను భరించాను, మైనార్టీలకు డ్రగ్స్ ఇచ్చారు నేను భరించాను అంటే మనం ఏమని చెప్తున్నాం? ఆయనే విట్నెస్గా ఒప్పుకుంటున్నాడు, ఆయనే నిజమని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నప్పుడు మనం ఇలాంటి వాళ్ళని మనం అరెస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా ఈజ్ విట్నెస్. రాజ్ తరుణ్కి విట్నెస్ లావణ్య గారికి విట్నెస్ రాజ్ తరుణ్, వాళ్ళిద్దరికి విట్నెస్ శేఖర్ భాష. ఎస్, సింపుల్. ఎవిడెన్స్ ఇంకెక్కడ అవసరం లే. ఎవిడెన్స్ ఈజ్ నాట్ కరెక్టెడ్. ఇమీడియట్లీ ఎవిడెన్స్ చేసుకొని ఇమీడియట్లీ అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోత్సహించేవాడు ఇలాంటి మొత్తం మహమ్మారిని తరిమి కొట్టడానికి మనం ప్రోత్సహించాలి తప్ప మన రాష్ట్రాన్ని కాపాడడానికి, దేశానికి మన పిల్లల్ని కాపాడుకోవడానికి చూడాలి తప్ప మీకు డబ్బు వచ్చిందని మదంతో, నరమంతప వచ్చిందని మదంతో పిల్లల్ని నాశనం చేసేస్తాము, మేము మొత్తం మేము రోడ్డు మీద తిరుగుతాము, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తాము, ఆ మందు తీసుకొని యాక్సిడెంట్ చేసావా? గతంలో యాక్సిడెంట్ నాన్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ దగ్గర యాక్సిడెంట్ మీది, రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కోసం చెప్తున్నా. అంటే ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎపిసోడ్ ఉంది కనుక రాజ్ తరుణ్ అనే వాళ్ళని ఇమ్మీడియట్లీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. శేఖర్ భాష అనే ఉన్నాం, ఇప్పుడు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అంటే ఈరోజు మీకు పడక బ్లాక్మెయిలింగ్ బయటకు వచ్చారా? పోలీసులు ఏం చేస్తున్నారు? లావణ్య ఎపిసోడ్ నాకు సంబంధం లేదు, లావణ్య లవర్సా ఆల్ లవర్సా అనేది మాకు సంబంధం లేదు. సమాజానికి పనికొచ్చింది, సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చింది. ఈ డ్రగ్స్ అనే మహమ్మారికి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలకి ఇది చెడ్డ పేరు రాకూడదని ఉద్దేశంతో వీళ్ళ మీద కేసు పెట్టమంటున్నాను తప్ప ఈయన ఆమె లవ్ చేసిందా, ఆమె నేను లవ్ చేశారా, వాళ్ళిద్దరికి శేఖర్ భాష విట్నెస్సా కాదా, ఇస్ నోవే కన్సర్న్. మాకు సంబంధమే లేదు మా ఇండస్ట్రీకి. ఇమ్మీడియట్లీ యాక్షన్, విష్ణు గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించు. సినీ ఇండస్ట్రీకి రేపు సినిమా ప్రేక్షకుల దగ్గర మాకు చెడ్డ పేరు రావడానికి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ అంతేనా అని చెప్పడానికి ఇలాంటి వ్యక్తుల కలమ్మతల్లి మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడో రోడ్డు మీద ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద హీరోని చేస్తే ఆమె మీకు ఇచ్చిన బహుమతి ఏంటి? ఇదా మీరు బహుమతి? కనుక వెరీ సీరియస్లీ ఎవరు ఇలా వెనకాల పొలిటికల్ ఉన్నారు, ఎవరు ప్రోత్సహించి ఎవరు పోలీసులు అరెస్ట్ కాకుండా ఆపుతున్నారు అనేది ఇమీడియట్లీ తెలియాలి. ఒకవేళగా ఇమీడియట్లీగా నాన్సింగ్ పోలీసు సీఎం మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ ఏదైనా ప్రమేయం జరిగి వాళ్ళు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఆ కేసులో వాళ్ళే ఐ విట్నెస్లుగా వాళ్ళు వీడియోస్ చెప్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు ఐఎమ్ ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలనేది సిపి గారికి నా వినతి. అందుకంటాను కదండి. ఇప్పుడు నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళని ఇమీడియట్లీ నేనేమంటానంటే ఇప్పుడు బూతులు మాట్లాడినా, ఇప్పుడు ఇంకోటి మాట్లాడినా ఇప్పుడు సమాజంలో మనం దానికోసం మనం రోడ్డు మీద రాలేం. కానీ మేము ఏమంటున్నామంటే సినీ ఇండస్ట్రీ కలమ తల్లి వీళ్ళని బతకమని
ఒక ఒక సామాన్య వ్యక్తికి ఒక ఉయ్యాల జంపాల అవ్వచ్చు, ఇంకో సినిమా ఇంకోసారి ఎక్కడికో తీసుకొచ్చింది. అది నిలబెట్టుకోలేదు. ఎందుకంటే నరమంతపసిరి అంటే డబ్బు చూడలేని వాడు డబ్బు చూస్తే, బెంజ్ కార్లు చూడలేని వాడు బెంజ్ కారు చూస్తే మనకి ఎక్కడో మైకం వెళ్ళిపోద్ది అంటే ఎక్కడో లోకానికి వెళ్ళిపోతారంట. ఆ లోకం మైకం తీసి కలమతల్ని మర్చిపోయి, సినీ ఇండస్ట్రీని మర్చిపోయి లవర్స్ పాయింట్ చేయొచ్చు, నువ్వు లవర్స్ చేయొచ్చు. కానీ నువ్వు డ్రగ్స్ తీసుకొని మత్తులోనే నువ్వు జోగుతూ ఉంటే, అది ఈరోజు డ్రగ్స్ తీసుకుంది ఆ అమ్మాయి నువ్వు చెప్తున్నావు, నువ్వు తీసుకున్నావు ఆమె చెప్తుంది, మీ ఇద్దరు కలిపి తీసుకున్నారని శేఖర్ భాష చెప్తాడు, ముగ్గురు కలిపి మొత్తం మైనర్లకు ఇచ్చానని చెప్తారు. ఇది ముగ్గురు తోడు దొంగలగా సినీ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ముందు మా అసోసియేషన్ ముందు సస్పెండ్ చేయాలి, పోలీసులు ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. సినీ ఇండస్ట్రీకి ఇలాంటి చెడ్డ పేరు రాకూడదు అనేది నా విన్నపం.